హలో ఫ్రెండ్స్, బజాజ్ సైలెంట్ గా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చతక్ 3201 ని లాంచ్ చేయడం జరిగింది. ఇది బజాజ్ తరపున ఒక స్పెషల్ ఎడిషన్ కాబోతుంది. అయితే దీని గురించి బజాజ్ ఎక్కడ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయలేదు. కాకపోతే అమెజాన్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బజాజ్ లిస్ట్ చేయడం జరిగింది. మరి ఈ స్పెషల్ ఎడిషన్ లో బజాజ్ ఎంత రేంజ్ ఇస్తుంది, ఏ ప్రైస్ పైన ఇస్తుంది, ఏ స్పెషల్ ఫీచర్లు ఇస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాము. అయితే వీటన్నిటిని తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. అదే విధంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ముందుగా మనము బజాజ్ తరపున వచ్చే ఈ స్పెషల్ ఎడిషన్ లో గల 3201 నంబర్ ని డీకోడ్ చేద్దాం. అయితే మొదటగా బజాజ్ 2901 ని డీకోడ్ చేసి చెప్పింది. అదే విధంగా ఈ నంబర్ ని కూడా డీకోడ్ చేస్తే ఈ నంబర్ లో ఉన్న 32 వచ్చేసి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే 3.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ. అదే విధంగా 01 అంటే ఈ స్పెషల్ ఎడిషన్ లో ఒకటే మోడల్ ఉంది కాబట్టి దానిని ఇండికేట్ చేస్తుంది. అంటే బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీని పేరులోనే తెలియపరుస్తుంది. మేబీ రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా ఇదే విధంగా నంబర్స్ యాడ్ చేయవచ్చు. ఇక ఈ స్పెషల్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ చూసినట్లయితే 1,40,444 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో స్టార్ట్ అవుతుంది. అయితే బజాజ్ ఈ స్పెషల్ ఎడిషన్ కోసము ఎటువంటి స్పెషల్ టెక్ ప్యాక్ ప్రైస్ అనౌన్స్మెంట్ చేయలేదు. కాకపోతే ఈ స్పెషల్ ఎడిషన్ బజాజ్ యొక్క పాత ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ పైనే బేస్ అయి ఉంది కాబట్టి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే టెక్ ప్యాక్ ధరని యాడ్ చేసినట్లయితే చతక్ 3201 యొక్క రౌండ్ ఫిగర్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 1,49,444 రూపాయలతో. మరి బజాజ్ ఈ స్పెషల్ ప్రైస్ తో ఈ స్పెషల్ ఎడిషన్ లో ఏ పర్ఫార్మెన్స్ ఇస్తుందో అనే విషయాన్ని మనము ముందు తెలుసుకుందాం. అయితే అన్నిటికన్నా ముందు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే బేసిక్ స్పెసిఫికేషన్లతోనే స్టార్ట్ చేద్దాం. ఇక బేసిక్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే బజాజ్ ఈ స్పెషల్ ఎడిషన్ లో కొన్ని చేంజెస్ చేయడం జరిగింది వీటికన్నా ముందున్న ఎలక్ట్రిక్ స్కూటర్లతో కంపారిజన్ చేస్తే. మెయిన్ గా ఈ ఎడిషన్ లో కలర్ మరియు స్టిక్కరింగ్ పైనే ఫోకస్ చేసినట్లుంది. ఇక డిజైన్ వైజ్ గా చూసుకున్నట్లయితే పాత ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ లాగానే లభిస్తుంది. ఇక చేంజెస్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్యాక్ ప్యానల్ పైన చతక్ అనే స్టిక్కర్ ని డ్యూయల్ టోన్ లో ఇవ్వడం జరిగింది. అదే విధంగా అలాయ్ వీల్ పైన కూడా స్టిక్కరింగ్ చేయడం జరిగింది. ఇంతకు ముందు స్కూటర్లలో అలాయ్ వీల్స్ పైన ఎటువంటి స్టిక్కర్స్ లేవు. అంతేకాకుండా మేజర్ గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో డ్యూయల్ టోన్ సీట్ ని ఇవ్వడం జరిగింది. ఇక ఈ డిజైన్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే కలర్ చూసుకున్నట్లయితే ఈ స్పెషల్ ఎడిషన్ లో ఓన్లీ బజాజ్ ఒకటే కలర్ బ్రోక్లింగ్ బ్లాక్ నే తీసుకురావడం జరిగింది. అంటే స్పెషల్ ఎడిషన్ కాదు, ఇది బ్లాక్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా బజాజ్ తరపున. ఇక బిల్డ్ క్వాలిటీ గురించి అయితే సపరేట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. బజాజ్ ప్రతి ఎలక్ట్రిక్ స్కూటర్ లో మెటల్ బాడీ ఇస్తుంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫ్రంట్ లో సింగిల్ సైడెడ్ లీడింగ్ లింక్ సస్పెన్షన్ మరియు రేర్ సైడ్ ఆఫ్సెట్ మోనో షాక్ అబ్జర్వర్ ఇవ్వడం జరిగింది. ఇక సేఫ్టీ కోసం ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ మరియు రేర్ సైడ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో డ్రమ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 1330 mm వీల్ బేస్ తో 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. అంతేకాకుండా 12 ఇంచ్ అలాయ్ వీల్స్ లభిస్తాయి ఫ్రంట్ అండ్ రేర్ లో. ఇక మన వద్ద ఏదైనా లగేజ్ ఉంది దాన్ని మోయడానికి లభించే బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2 సెపరేట్ బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ లో 5.5 లీటర్ గ్లో బాక్స్ లభిస్తుంది. ఇక అండర్ సీట్ కింద 21 లీటర్ బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇవి ఈ స్పెషల్ ఎడిషన్ యొక్క బేసిక్ స్పెసిఫికేషన్. దాదాపుగా రెగ్యులర్ గా వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ లాగానే ఇందులో ప్రతి ఒక్క స్పెసిఫికేషన్ లభిస్తుంది. అంటే ఎల్ఈడి లైట్లు గానీ, ఇండికేటర్స్ గానీ, డ్రైవింగ్ మోడ్స్ గానీ అట్లాంటివన్నీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభిస్తాయి. ఇక మెయిన్ గా ఈ స్పెషల్ ఎడిషన్ కాబట్టి పర్ఫార్మెన్స్ లో ఎటువంటి చేంజెస్ చేసిందనేదే మనం చూసుకోవాలి బజాజ్. మరి వాటిపైన ఒక లుక్ చేసినట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 73 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి ఈకో స్పోర్ట్స్ రివర్స్ మోడ్ లభిస్తుంది. ఒకవేళ టెక్ ప్యాక్ తీసుకున్నట్లయితే, టెక్ ప్యాక్ తీసుకోలేదంటే ఈకో మోడ్ ఒకటే లభిస్తుంది. మరి ఈ స్పీడ్ ని ఇవ్వడానికి ఇందులో PMS సైడ్ మౌంటెడ్ హబ్ మోటార్ ఇవ్వడం జరిగింది. దీనితో 4.2 కిలోవాట్ పీక్ పవర్ 22.7 Nm టోర్క్ లభిస్తుంది. ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 22.8 డిగ్రీ గ్రేడబిలిటీ లభిస్తుంది. ఇవే కాకుండా స్పెషల్ గా మనం ఎక్కువగా డిమాండ్ చేసేది రేంజ్ కాబట్టి రేంజ్ గురించి చూసుకున్నట్లయితే ఈ స్పెషల్ ఎడిషన్ లో బజాజ్ 136 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ని క్లెయిమ్ చేయడం జరిగింది. మరి ఈ రేంజ్ ని ఇవ్వడానికి ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. కెపాసిటీ చూసుకున్నట్లయితే మనం ముందుగానే చెప్పుకున్నట్లు 3.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. IP67 రేటెడ్ తో. అంటే కొంచెం వర్షము దుమ్ము ధూళి పడ్డా కూడా ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదన్నమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే బ్యాటరీకి. అయితే ఈ బ్యాటరీని చార్జ్ చేయడానికి ఇందులో ఆన్ బోర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది. దీనితో ఒకవేళ మనం ఇంట్లో చార్జ్ చేసినట్లయితే 80% చార్జ్ 3.5 గంటల్లో అయిపోతుంది. అదే ఫుల్
ఛార్జ్ చేయాలనుకుంటే దాదాపుగా 6 గంటలు ఛార్జింగ్ పైన పెట్టాల్సి ఉంటుంది. ఇక ఈ పర్ఫార్మెన్స్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన కంపెనీ నుంచే వారంటీ చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ లేదా 50,000 కిలోమీటర్ పైన స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది. బజాజ్ తరపున ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అది దానికోసం సపరేట్ గా చార్జెస్ వగైరా ఉంటాయి. అయితే ఈ స్పెషల్ ఎడిషన్ లో లభించే ఈ పర్ఫార్మెన్స్ తో పాటు ఎన్నో స్పెషల్ ఫీచర్లు కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ టెక్ ప్యాక్ తీసుకున్నట్లయితే. మరి వాటి గురించి చూసుకున్నట్లయితే ఇందులో ఫోబ్ కీ లభిస్తుంది, అంటే కీలెస్ ఎంట్రీ ఉంటుంది. దానితో పాటు 5.5 ఇంచెస్ TFT కలర్ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. ఇక ఈ డిస్ప్లేలో మనకు టర్న్ బై టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ మరియు మ్యూజిక్ కంట్రోల్, హీల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ లైట్, గైడ్ మీ హోమ్ లాంటి ఎన్నో ఫీచర్లు ఇవ్వడం జరిగింది. అయితే టెక్ ప్యాక్ తీసుకున్నట్లయితే ఇవన్నీ ఫీచర్స్ లభిస్తాయి. టెక్ ప్యాక్ ఒకవేళ తీసుకోలేమంటే మోనోక్రోమ్ TFT డిస్ప్లే లభిస్తుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుతున్నాము. అంతేకాకుండా ఈకో మోడ్ లభిస్తుంది. అదే విధంగా లిమిటెడ్ యాప్ కనెక్టివిటీ లభిస్తుంది. ఒకవేళ టెక్ ప్యాక్ తీసుకున్నపోతే టెక్ ప్యాక్ తీసుకున్నట్లయితే అన్లిమిటెడ్ యాప్ కనెక్టివిటీ లభిస్తుంది. కాబట్టి వాటిని చూసినట్లయితే జియో ఫ్యాన్సింగ్, కాల్ మెసేజింగ్, నావిగేషన్ అసిస్ట్, లో బ్యాటరీ అలర్ట్, రోల్ ఓవర్ డిటెక్షన్ లాంటి ఫీచర్స్ యాప్ కనెక్టివిటీలో ఇవ్వడం జరిగింది. అయితే ఇవి బజాజ్ తరపున వచ్చే బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ యొక్క ఫుల్ డీటెయిల్. ఇక కంక్లూజన్ చూసుకున్నట్లయితే మేజర్ గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ యొక్క ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ పైనే బేస్ ఉంది. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మరియు ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ లో దాదాపుగా సేమ్ పర్ఫార్మెన్స్, సేమ్ ఫీచర్స్ లభిస్తాయి. ఇక చేంజెస్ గురించి చూసుకున్నట్లయితే మేజర్ గా ఈ స్పెషల్ ఎడిషన్ లో కలర్ మరియు స్టిక్కరింగ్ పైన ఫోకస్ చేయడం జరిగింది. అదే విధంగా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే డిస్ప్లే గురించి మాట్లాడినామో అందులో కూడా బ్లాక్ థీమ్ ని యాడ్ చేయడం జరిగింది. ఇక కంప్లీట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రీమియం మరియు స్పెషల్ ఎడిషన్ 3201 గురించి ఒక సపరేట్ వీడియోనే అవుతుంది. ఒకవేళ మీరు ఈ రెండుటి మధ్య కంపారిజన్ కావాలనుకుంటే కింద కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఆ వీడియోలో మనము బజాజ్ తరపున వచ్చే ప్రీమియం మోడల్ మరియు ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ చేతక్ 3201 మధ్య గల మేజర్ చేంజెస్ గురించి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో చేద్దాం. అయితే ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన మీ అభిప్రాయం ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇదే విధంగా డైలీ ఈవీ రిలేటెడ్ వీడియో చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. ఇక కలుద్దాం అతి త్వరలో మరి ఒక్క ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.